రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కొల్లిపర మండలంలో గెలుపే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ఐకమత్యంతో కృషి చేయాలని ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్న నేపథ్యంలో మండల కేంద్రం కొల్లిపరలో సోమవారం సాయంత్రం పార్టీ ముఖ్య నాయకులతో ఏర్పాటైన మండల స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం సర్ప్రక్రియ ముగిసినందున ఓటర్ జాబితాను పార్టీ నేతలు పరిశీలన చేయాలని సూచించారు. అర్హులైన అందరి పేర్లు ఉన్నాయా లేదా, నిజంగా చనిపోయిన వారి పేర్లనే తొలగించారా, ఎక్కడ ఉంటున్నా వారి ఓటు అక్కడే ఉందా, మరో చోటుకు బదిలీ అయిందా అనే విషయాలను పరిశీలించాలని చెప్పారు. ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడైనా ఎటువంటి తప్పులు ఉన్నా వెంటనే అక్కడ ఉన్న అధికారుల దృష్టికి తీసుకుపోవటంతో పాటు తన దృష్టికి కూడా తీసుకురావాలని చెప్పారు. ఎన్నికల కమిషన్ అందించే నూతన ఓటర్ల జాబితాతో స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని కోరారు. రాబో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు బలంగా పోటీకి సిద్ధం కావాలని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చినట్టు శివకుమార్ గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ వస్తుందో ఇప్పుడే చెప్పలేమని చెబుతూ ఏ రిజర్వేషన్ వచ్చినా పార్టీ శ్రేణులు పోటీకి సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కళ్ళం వెంకటప్పారెడ్డి, బొల్లిమంత పోతురాజు, చెంచల రామిరెడ్డి, వంగ సుధాకర్ రెడ్డి, దూరు రత్నబాబు, ఔతు నగేష్ రెడ్డి, నెర్ల కుటుంబరెడ్డి, ఆరి మండకృష్ణారెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, బొమ్ము శ్రీనివాసరెడ్డి, జొన్నల శివారెడ్డి, నాలాది బుజ్జిబాబు, ఔతు సాంబిరెడ్డి, మర్రెడ్డి బ్రహ్మారెడ్డి, గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ ఆల్మోస్ట్ సార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు తెలిసినంత వరకు ఈ మండలం కానీ మున్సిపాలిటీ కానీ బాగానే అన్ని బహుశా అధికారులు అందరూ సమన్వయంతోనే చేశారు. సో పార్టీ వైజ్కి వచ్చేవరకు మన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీ సెకండ్ కార్లు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ బాగా బహుశా నాకు తెలిసి ఓడిపోయినాక సంవత్సరంలోనే ఇంత బాగా పార్టీ కోలుకుందంటే అది మీ అందరి వల్ల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలంగా ఉండటం వల్ల, దాంట్లో అనుమానమే. సో నాయకుడు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో మనం మంచి పరిపాలన ఇచ్చాం, దాంట్లో అనుమానమే. మనం పరిపాలన సరిగ్గా లేక ఓడిపోం. సో ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, సహజంగా అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఏంటంటే బాగా పరిపాలిస్తే మరి ఎందుకు ఇంత రిజల్ట్ వచ్చింది అని అంటారు. న్యాచురల్, రాజకీయాల్లో ఉన్నప్పుడు నాణ్యానికి అటువైపు ఇటువైపు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి. మరి బాగా పరిపాలిస్తే ఎందుకు ఓడిపోయారంటారు. సో ఓడిపోవటానికి రీజన్స్ ఉంటాయి, బాగా పరిపాలించడానికి రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం పార్టీ ఇంత తొందరగా కోలుకుందంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన ప్రజలు పోల్చుకున్నారు, మనం కాదు. నాయకులుగా, వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా మనం ఎప్పుడు మన పార్టీ బాగా చేసింది, మన నాయకుడు బాగా చేశాడు, లేకపోతే నేను ఎమ్మెల్యేగా నేను బాగా చేశాను అని చెప్పుకుంటాం. కానీ రిజల్ట్ వచ్చినాక ఈరోజు అనలైజ్ చేసుకుంటే ఈ 1.5 yearలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రజలు బేరు వేసుకున్నారు. ప్రజలు ఆలోచించారు. ప్రజలు ఆలోచించినప్పుడు ఈరోజు ఉన్న రిజల్ట్ ఏంటంటే కూటమి ప్రభుత్వం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగా చేసిందని ప్రజల్లో బాగా వచ్చింది. అది ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న మన అందరికీ తెలుసు. ఇక దీన్ని ఓటు రూపంలో మలుచుకోవటం కానీ, ఎక్కడైనా మన తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్ళటంలో కానీ, అలాగే కార్యకర్తలందరినీ యాక్టివేట్ చేయడంలో కానీ, ఒకవేళ ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని సరి చేసుకోవటం కానీ, అన్ని స్థాయిల్లో పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా ఇవన్నీ మనం చేసుకుని వెళ్ళటం అనేది ఇప్పుడు మన ముందున్న లక్ష్యం. దాంట్లో భాగంగానే ఈ సర్పోగ్రాంలో ఓవరాల్గా 175 నియోజకవర్గాల్లో మన పార్టీ చాలా యాక్టివ్గా చేసింది. బాగా చూసుకోండి మీరు, బహుశా గ్రౌండ్ లెవెల్లో మీ అందరికీ తెలుసు. బిఎల్ఏ బిఎల్ఓల్లో కూడా మన పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చాలా చోట
తెలుగుదేశం కానీ కూటమిలో కానీ మనం లేవు, సరిగ్గా చేయలే, తిరగల. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు, అవి మనకు అనవసరం. సో అంటే ఎలక్షన్కు ఉండే ఇష్యూస్ వేరు, ఆ తర్వాత జరిగే ఇష్యూస్ వేరు. ఇది నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను. అంతేగాని నేను ఎవరి గురించి ఇంకో రకంగా చెప్పడానికి మీకు చెప్పటం లేదు. ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు ఉన్న మూడు వేరు, ఈరోజు ఈ 2 years తర్వాత నాయకుల్లో, పార్టీల్లో, ప్రజల్లో ఉండే మూడు వేరు. బాగుంటేనేమో పాజిటివ్గా ఉంటుంది, బాగాలేకపోతేనేమో డెఫినెట్గా నెగిటివ్ ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే మాత్రం ప్రజల్లో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందనేది, బాగా చేశారు అనేది ప్రజల్లో ఉన్న ప్రజెంట్ మూడు ప్రజల్లో అలాగే ఉంది. మామూలుగా మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఒక ₹10 వంతు కనుక మనం సర్వీస్ చేస్తే, మన గ్రామాల్లో ఇక్కడికి రారు కాని వాళ్ళు గ్రామాల్లోనే ఉండి వాటర్స్కి అందుబాటులో ఉండి వాళ్ళని మభ్యపెట్టి వాటర్స్ మార్చే కెపాసిటీ కలిగిన వాళ్ళు సగం మంది ఉంటారు. మనం లోకల్ బాడీస్లో రేపు విన్ అవ్వాలంటే వాళ్ళందరినీ గుర్తించాలి. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ మనం సీక్రెట్గా ఉపయోగించుకోవాలన్నమాట. ఉపయోగిస్తేనే మన లోకల్ బాడీస్లో కనీసం ఒక 10% కానీ 15% కానీ ఓట్లు మార్పు వస్తాయి. ఉదాహరణకి మా ఎంపీటీసీ సెగ్మెంటు 4 గ్రామాలు: బొమ్మాయినిపాలెం, అన్నవరం, హనుమాన్పాలెం, అన్నవరపు లంక. ఎంపీటీసీ ఎలక్షన్లు జరిగిన తర్వాత యాక్టివ్గా పనిచేస్తాం వల్ల అన్నవరంలో మన తాత వీరయ్య గారు, శ్రీనివాస్ వాళ్ళు కానీ, బొమ్మాయినిపాలెంలో మేము కానీ, అన్నవరపు లంకలో దాసు వాళ్ళు కానీ, మరి హనుమాన్పాలెం మనకు బలం లేనప్పటికీ కూడా లోకల్లో నాయకులను కలుపుకుంటూ ఎప్పుడు కూడా మనం ముందుకెళ్తే బాగా రిజల్ట్ పక్కాగా ఉంటాయన్నమాట. ప్రధానంగా మనం చూడవలసింది, మన పార్టీ తరఫున మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు. అలాగే ఇక్కడ శివకుమార్ గారి యొక్క నాయకత్వం పట్ల అపారమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి మనం అందరం కాబట్టి ప్రధాన లక్ష్యం ముందు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం. ఆ అభ్యర్థులు ఎవరనేది గ్రామంలో అందరూ కలిసి సఖ్యంగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అభ్యర్థుల్ని మనం ఎంచుకోవడం ద్వారా ఎలాంటి విభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ ఎన్నికల్లో మండల స్థాయిలో కానీ అలాగే జిల్లా పరిషత్ కానీ మనం ఈ పార్టీని అగ్రస్థాయిలో నిలబెట్టి, మన ఇంతకుముందు కొల్లిపర మండలం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకోమని అనుకుంటా ఉంటాం మనం అందరం. ఇంతకుముందు ఎన్నికలు కూడా మనమే గెలుస్తూ వచ్చాం. అదేవిధంగా రాబోయే మండల పరిషత్ ఎన్నికల్లో కూడా 16 ఎంపీటీసీ స్థానాల్లో కూడా మనం అందరం కలిసికట్టుగా ఎలాంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా అందరం పోటీ చేసి వీలైన ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం ద్వారా ఈ మండలాన్ని గెలిచి మన శివకుమార్ గారికి మనం అనుగ్రహం ఇవ్వాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.